Hello friends, how are you? Welcome back our channel. Congratulations, you are the winner. ఫ్రెండ్స్ మనందరి లోపల చక్కటి పరివర్తన కలగాలని మనందరికీ ఒక పరిపూర్ణమైన విజయం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుంటున్నాము. డెఫినేషన్ వచ్చేసి దిస్ టెన్స్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ బిగిన్ ఇన్ ద ఫాస్ట్ అండ్ గోయింగ్ ఆన్ ఎట్ ప్రజెంట్ టైం. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లేస్, హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లేస్, V1 ఇంగ్ఫామ్ ప్లేస్ ఆబ్జెక్ట్. హింట్స్ సిన్స్ ఫర్. ఓకే ఫ్రెండ్స్, సిన్స్ అంటే ఏ పర్టికులర్ టైం, ఫర్ అంటే ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ను అన్ని సబ్జెక్టులకు ఈ విధంగా చూడండి. ఐ హ్యావ్ బీన్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, వీ హ్యావ్ బీన్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, యూ హ్యావ్ బీన్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, యూ హ్యావ్ బీన్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, he has been V1 plus object, she has been V1 plus object, it has been V1 plus object, any name has been V1 plus object, they have been V1 plus object. నోట్బుక్ లో రాసుకోండి ఫ్రెండ్స్, కంటిన్యూగా ఓరల్ ప్రాక్టీస్ బాగా చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎగ్జాంపుల్స్. యూ విల్ యూజ్ దీస్ ఎగ్జాంపుల్స్ ఇన్ ఆల్ 7 సబ్జెక్ట్స్. ఓకే, ఆనంద్ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ చర్చల్ల సిన్స్ 1998. వర్బ్ లివ్, లివ్డ్, లివ్డ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, Dinesh has been preparing for exams since January. Verb prepare, prepared, prepared. Students have been going to college since July. Verb go, went, gone. Electrician has been neglecting this work for many days. Verb neglected, neglected, neglected. Next example, Vasanta has been learning English for many days. Verb learn, learnt, lent. Shiva has been practicing driving since August. Verb practice, practiced, practiced. Okay, they have been facing economic problems since last year. Verb face, faced, faced. Arundhati Roy has been writing good novels for many years. Verb write, wrote, written. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ను అన్ని సబ్జెక్టులకు ఇలా ప్రాక్టీస్ చేయండి. పూజ హ్యాస్ బీన్ వర్కింగ్ యాజ్ డాక్టర్ ఫర్ 10 years. వర్బ్ వర్క్, వర్క్డ్, వర్క్డ్. I have been working as doctor for 10 years. We have been working as doctors for 10 years. You have been working as doctor for 10 years. You have been working as doctors for 10 years. He has been working as doctor for 10 years. She has been working as doctor for 10 years. It has been working as doctor for 10 years. They have been working as doctors for 10 years. My brother has been working as doctor for 10 years. My sisters have been working as doctors for 10 years. Friends, ప్రతి స్లైడ్ను మీరు మినిమం 10 times ఓవరాల్ ప్రాక్టీస్ చేయండి. గ్రూప్ ప్రాక్టీస్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. తప్పకుండా నోట్బుక్లో రాసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మై డియర్ ఫ్రెండ్స్, డూ మెడిటేషన్ ఎవ్రీ డే మినిమం 30 minutes. ఇట్ విల్ హెల్ప్ టు ఇంక్రీజ్ అవర్ మెంటల్ ఎనర్జీ. ఫ్రెండ్స్, మనకు వెజిటేరియన్ ఫుడ్ అంటే శాకాహారము చక్కటి ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తుంది. అయినప్పటికీ కూడా మనం అందరము నాన్ వెజ్ కూడా తింటాము. ముఖ్యంగా మీరు ఎప్పుడైనా ఎగ్స్ పెట్టే కోడిని కట్ చేస్తుంటే చూసారా? అందులో నెక్స్ట్ పెట్టుటకు సిద్ధంగా ఉన్న ఎగ్గుతో పాటు పరిపక్వం కానీ ఎగ్స్ అవరోహణ క్రమంలో అంటే డిసెండింగ్ ఆర్డర్లో అమరి ఉంటాయి. ఇలాగే ఉమెన్లో కూడా ఎగ్ సెల్స్ ఉంటాయి. ఇవి పరిపక్వం చెంది ఫలదీకరణ చెందినప్పుడు శిశువుగా రూపొందును. మరి ఉమెన్లో పరిపక్వం కానీ ఎగ్ సెల్స్ ఎప్పటి నుంచి, ఏ వయసు నుంచి ఉంటాయో తెలిసిన? ఒక అమ్మాయి తాను జన్మించక ముందే తన అమ్మ గర్భంలో గర్భస్థ శిశువుగా ఎదుగుతూ ఉన్నప్పుడే గుండె, మెదడు, కాళ్ళు, చేతులు వంటి అవయవాలతో పాటు ఎగ్ సెల్స్ కూడా, పరిపక్వం కానీ ఎగ్ సెల్స్ కూడా ఏర్పడి ఉంటాయి. ఈ ఎగ్ సెల్స్ కాలక్రమంలో అమ్మ పెరిగి పెద్దది అవుతున్న కొద్దీ పరిపక్వం చెంది మన పుట్టుకకు కారణం అవుతున్నాయి. అంటే మనందరి జన్మకు మూలము మన అమ్మమ్మ గారి లోపలనే రూపొందించబడి ఉంటుందన్నమాట. మరి ఇక చూడండి, మీరు ఎన్ని జన్మల, ఎన్ని తరాల రక్త సంబంధం కలిగి ఉన్నారు. అందుకే మీరు మీ పూర్వీకుల కుటుంబ గౌరవాన్ని, మీ పూర్వీకుల వంశ గౌరవాన్ని కాపాడాలి, పెంచాలి. అందుకుగాని మీరు చక్కటి క్రమశిక్షణను, మంచి నడవడికను వృద్ధి చేసుకుంటూ మీ లక్ష్యాలను మీరు సాధించుకుంటూ జీవితంలో ఉన్నత స్థానంలో నిలబడటకు కృషి చేయాలి. మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని చూసి గర్వపడేలా చేయండి. ఎందుకంటే మీ ఇంటి గౌరవాన్ని మరింత పెంచుటకు జన్మించిన దివ్య తేజాలు మీరు. ఫ్రెండ్స్, మీరు మీ ఇంటి వారసత్వాన్ని గొప్పగా నిలబెట్టుటకు ఈ భూమిపైకి వచ్చిన శక్తి స్వరూపులు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ ఇంటి వెలుగు, మీరు మీ ఇంటి కార్తీక దీపాలు. సాధారణ స్థాయిలో ఉన్న మీ ఇంటి గౌరవాన్ని అతి ఉన్నతంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీదే. ఉన్నతంగా ఉన్న మీ ఇంటి గౌరవాన్ని అతి ఉన్నతంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత కూడా మీదే. మీ పైన ఇంతటి మహత్తరమైన బాధ్యత ఉంది మిత్రులారా. అందుకు గాను మీరు ప్రతి నిమిషాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. అందుకే ఫ్రీ ఫైర్, ఇన్స్టా రీల్స్, షార్ట్ వీడియోస్కు దూరం అవ్వాలి.
మీరు స్క్రీన్ ఉపయోగించినప్పుడు దాన్ని చదువు కొరకు మాత్రమే ఉపయోగించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ క్షణాన్ని, ఈ గంటను సరిగా ఉపయోగిస్తే, ఆస్వాదిస్తేనే భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ క్షణాన్ని, ఈ గంటను వృధా చేస్తే భవిష్యత్తు అంధకారంగా సమస్యలమయమవుతుంది. ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా ఒక ప్రకృతి సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది బాధ్యతలు మరిచిన వారికి హక్కులు తొలగించబడతాయి. విద్యార్థిగా మీకు బాధ్యతలు తక్కువగా ఉంటాయి, హక్కులు ఎక్కువగా ఉంటాయి. తక్కువగా ఉన్న బాధ్యతలను మీరు చక్కగా నిర్వర్తించుకున్నప్పుడే భవిష్యత్తులో కూడా మీరు చక్కటి హక్కుదారులుగా, చక్కటి పౌరులుగా రూపొందుతారు. ఫ్రెండ్స్, విద్యార్థిగా మీరు బాధ్యతలను విస్మరిస్తే క్రమంగా మీ సంతోషపు హక్కులు తొలగించబడి మీ జీవితం అనేక బాధ్యతల మరియు సమస్యలమయం అవుతుంది. బాధ్యతగా ఉంటే దైవము మీకు తోడుగా ఉంటుంది. బాధ్యతతో మెలిగినప్పుడే ప్రకృతి మనకు సహకరిస్తుంది. బద్ధకంగా, లేజీగా ఉంటే నువ్వు నిద్రించిన నీ పరిపే నిన్ను అసహ్యించుకుంటుంది అని ఒక మహాకవి ఇంతకుముందుకే చెప్పారు. ఫ్రెండ్స్, బాధ్యత వైపు సానుకూలత నీకు బలాన్ని, భద్రతను ఇస్తుంది. బాధ్యత వైపు అనుకూలత నీకు శక్తినిస్తుంది. బాధ్యతతో ఉన్న వారితో ఒక తేజస్సు ఉంటుంది. బద్ధకంగా ఉన్నవారు రోగగ్రస్తులుగా కనిపిస్తారు. బాధ్యతతో ఉండటానికి మొదటి అడుగు తెల్లవారుజామున, అంటే వేకువజామున, అంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర మేలుకోవాలి. ఓపికతో పనిచేయువారు, ఓపికతో చదువుకునేవారు చాలా అదృష్టవంతులు. విద్యార్థి జీవితంలో కనీస బాధ్యతలు నెరవేర్చని వారు క్రమంగా బానిస జీవితానికి అలవాటు పడతారు. బాధ్యతగా ఉండేవారు రాజులవుతారు, బద్ధకంగా ఉండేవారు బానిసలు అవుతారు. నీవు రాజు అవ్వాలా, బానిస అవ్వాలా నీ చేతిలోనే ఉంది. నిర్ణయం నీదే. ఫ్రెండ్స్, గడియారం ముళ్ళు చూడండి, కదిలే మేఘాలను చూడండి, పారే నీరును చూడండి, అలాగే మండే అగ్నిగోళాన్ని కూడా చూడండి. అవి నిరంతరంగా ఎలా పని చేస్తూ ఉన్నాయో. ఫ్రెండ్స్, నిరంతరంగా కదిలే వారిని, నిరంతరంగా పనిచేసే వారిని ఈ విశ్వం ప్రేమిస్తుంది, అభిమానిస్తుంది, సహకరిస్తుంది. బద్ధకంగా ఉండేవారిని ఈ ప్రకృతి క్రమంగా తొలగిస్తుంది. వాస్తవానికి మీలో సూర్యునికి ఉన్నంత శక్తి ఉన్నది. ఆ శక్తిని మీరు మేల్కొల్పితే మీరు స్వయం ప్రకాశకులు అవుతారు. మీలోని శక్తిని మీరు మండిస్తేనే మీరు స్వయం పోషకులు అవుతారు. మీ శక్తిని మీరు మర్చిపోతే పరపోషకులు అవుతారు. మేల్కోండి, మీ శక్తిని ఉపయోగించండి, జ్ఞానం పెంచుకోండి. మీరు వెలిగి నలుగురికి వెలుగు పంచాలి. ఆల్ ది బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు కొన్ని గంటలు చదువు కోసం కేటాయించండి. ప్రతిరోజు కొంత సమయం మంచి నడవడిక పెంపొందించుకోవడానికి కేటాయించండి. ప్రతిరోజు కొంత సమయము మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, భౌతిక వ్యాయామం చేయడానికి కేటాయించండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చలాకీగా, సంతోషంగా కదులుతూ ఉంటేనే మీ ఇంటి వాళ్ళు మిమ్మల్ని చూసి ముచ్చట పడతారు. మీ ఊరి వారు మిమ్మల్ని చూసి ఆనందపడతారు. మీరు గొప్పగా ఎదిగినప్పుడు మీ ఊరు మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడుతుంది. మిత్రులారా, మీకు సరైన సౌకర్యాలు లేవని ఎప్పుడు బాధపడద్దు. లేమిపైన దృష్టి పెట్టే వాళ్ళు పరాజితులుగా మిగులుతారు. ఉన్న అవకాశాలను సరిగ్గా వినియోగించుకోండి. అవకాశాలు లేకుంటే వాటిని సృష్టించుకోండి. మీరు అతి ఉన్నతంగా ఎదిగినప్పుడే మీకు మీ జీవితం ఫలవంతం అవుతుంది. సంతోషమే సగం బలం. ఫ్రెండ్స్, ప్రతిరోజు మనము మన లక్ష్యం కోసము శ్రమించాలి. మనం చిన్న వయసులోనే ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలి. వాటిని ఒకటొక్కటిగా సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. సంతోషంగా ఉంటే మనము సగం విజయం సాధించినట్లే. మనము లేని వాటిపైన సౌకర్యాలు సరిగ్గా లేవని ఎప్పుడు బాధపడద్దు. లేమిపైన దృష్టి పెట్టే వాళ్ళు పరాజితులుగా మిగులుతారు. మనము అవకాశాలను సృష్టించుకోవాలి. ఉన్న అవకాశాలను సరిగ్గా వినియోగించుకోవాలి. మనం ప్రతిరోజు వేకువజామున లేవడమే అతి ముఖ్యమైనది. మీరు మహాపురుషుల జీవిత చరిత్రలు క్రమంగా చదువుతూ ఉండాలి. అతి ఉన్నతంగా ఎదిగినటువంటి గొప్ప పర్సనాలిటీస్ను మీరు తెలుసుకుంటూ ఉండాలి. వాళ్ళు చిన్న వయసులో సరైన సౌకర్యాలు లేనప్పటికీ కూడా ఎంతో కృషితో, పట్టుదలతో, అంకుటిత దీక్షతో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ, అవకాశాలు లేకుంటే వాటిని సృష్టించుకుంటూ ముందుకు సాగిన వాళ్ళే ఫ్రెండ్స్. అలా సాగినప్పుడే మీ జీవితానికి ఒక పరమార్థం లభిస్తుంది. మీ జీవితం ఉన్నతంగా ఎదుగుతుంది. మీరు నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ చుట్టూ ఉన్న వారిని గమనించండి. ఉన్నత ఆఫీసర్లుగా ఎదిగిన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏ విధంగా క్రమశిక్షణతో ఉన్నారో తెలుస్తుంది. మీకు ఉన్న ఈ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయొద్దు. ప్రతి నిమిషాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఒక చక్కటి టైం టేబుల్ ఏర్పాటు చేసుకోండి, దాన్ని ఫాలో అవ్వండి. దానిలో ప్రధానంగా నిద్రకు 8 గంటలు, చదువుకు 6 గంటలు తప్పకుండా కేటాయించండి. దాంతోపాటు మెడిటేషన్కు ప్రతిరోజు అర్ధగంట కేటాయించండి. దాంతోపాటుగా ప్రతిరోజు మీరు 1 గంట సేపు మీకోసం మాత్రమే కేటాయించండి. ఈ సమయంలో మీకు కావలసిన అంశాలను రాసుకొని వాటిని ప్రతిరోజు చదువుతూ, విజువలైజ్ చేస్తూ, వాటిని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే
మీ జీవితం క్రమంగా అలా రూపొందుతూ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు అతి ఉన్నతంగా ఎదిగి ఈ దేశానికి మంచి పౌరులుగా, గొప్ప సేవకులుగా తయారవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సీ యూ నెక్స్ట్. బాయ్. టేక్ కేర్.